ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గోండి రచయిత తొడాసం కైలాష్ మాస్టర్ను మొన్న హరిద్వార్లో జరిగిన చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుండి వివిధ సేవలకు గుర్తింపుగా 5గురిని ఆహ్వానించడం జరిగింది. అందులో తెలంగాణ నుండి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రముఖ గోండి భాష రచయిత తొడాసం కైలాష్ మాస్టర్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన స్టార్ 9 న్యూస్తో మాట్లాడుతూ రామాయణ, మహాభారత, సుందరకాండ పర్వాన్ని ఆదివాసీ గిరిజనులకు తెలిసేలా గోండి భాషలో ఏఐ సహాయంతో అనువదించడం జరిగింది. ఇందుకు గాను తనకు భారతీయులు దైవభూమిగా భావించే హరిద్వార్ నుండి చింతన్ శిబిర్ కార్యక్రమానికి ఆహ్వానం రావడం తన పూర్వజన్మ సుకృతమని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు అని తెలిపారు. थैंक यू। मैं ऐसे पहले भी NTRI में और सेवरल सेमिनार में पार्टिसिपेट होके मैं ट्राइबल कम्युनिटी के बारे में और कल्चर के बारे में मैं बोला। अभी जो ये बहुत अनोखा मौका है मेरे को इधर बुलाना, मैं व्यूज़ बताना। थैंक यू। हाँ, धन्यवाद सर। In Adilabad district there are 9 different tribal communities. So we comes under PVTG. It is very low population in Adilabad. Nobody cares about us, and especially nowadays politics are vote bank politics. So nobody cares about our community. So day by day our population. తొడసం కైలాస్, మాది ఆదిలాబాద్ జిల్లా. నేను చింతన్ శిబిర్ కార్యక్రమం, ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మరియు పతంజలి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ సదస్సుకు నేను మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 30 మరియు మే 1 తారీఖు 2 రోజులు జరిగినటువంటి చింతన్ శిబిర్ సదస్సుకు కొరకు అటెండ్ కావడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్కు వెళ్ళడం జరిగింది. పతంజలి ఆశ్రమంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఒక చక్కటి కార్యక్రమానికి అటెండ్ అయ్యి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మొత్తానికి భారతదేశం మొత్తానికి 5గురి మందిని సెలెక్ట్ చేస్తే మరి అందులో నేను ఉండడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి తెలంగాణ నుంచి నేను, తొడసం కైలాస్ నేను, మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ 5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి మమ్మల్ని అక్కడ ఆహ్వానించి మా యొక్క విజయ గాథలను అక్కడ చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మరి నేను చేస్తున్నటువంటి గోండి భాష అభివృద్ధి కొరకు మరియు గోండి భాషలో చేస్తున్న సేవలలో ఏ టెక్నాలజీతో గోండి భాషని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరియు నా యొక్క కృషిని అక్కడున్న అక్కడ సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా నా యొక్క కృషిని అభినందించడం జరిగింది. మరి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మరి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొనియాడారు. అంతేకాకుండా రామ్దేవ్ బాబాని కూడా అక్కడ కలవడం జరిగింది. రామ్దేవ్ బాబా ఆశ్రమం మొత్తం చూసి, ఆయన ఆశ్రమాన్ని ఆయనను కేవలం మేము టీవీలని చూడడము జరిగింది, కానీ ఆయనతోని ప్రత్యక్షంగా చూసి మరి ఆయనతో కలిసి మరి టీ విరామ సమయంలో మరి ఆయనతో కలిసి టీ తాగడము మాకు చాలా సంతోషం, ఆనందం కలుగజేసింది. వాళ్ళు చాలా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళు బిహేవ్ చేశారు. ముఖ్యంగా అంత కేబినెట్ మినిస్టర్ అయినటువంటి గౌరవ జియాల్ ఓరామ్ గారు, తర్వాత దుర్గాదాస్ ఉయికే, మరి కేంద్ర సహాయ మంత్రి గౌరవనీయులు దుర్గాదాస్ ఉయికే గారు, ఇంకా చాలామంది ప్రముఖులు అక్కడ వచ్చి మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తమ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి నా యొక్క ఈ కృషిని వాళ్ళు చూసి మరియు ఇట్లా గోండి భాషలో సేవ చేయడం, ఒక మాట్లాడమే కానీ అందులో ఈ భాషని ఒక గాంధీకరణం చేయడము
చాలా అభినందనీయమని నా యొక్క కృషిని వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. మరి నన్ను వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ప్రశ్నించారు. మరి మీరు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అని వాళ్ళు నన్ను ప్రశ్నించడం జరిగింది. నేను వాళ్ళకు మంచి సమాధానం ఇచ్చాను. తర్వాత కొంతమంది మీరు స్వయంగా ఇవి నేర్చుకున్నారా అంటే, నేను సాదాసీదాగా ఉన్నాను, అక్కడ ధోతి వేసుకున్నాను, సాధారణంగా ఉన్నా కానీ ఇంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం వాళ్ళు చూసి చాలామంది కూడా ఒక పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఉండడం నన్ను చూసి వాళ్ళందరూ కూడా చాలామంది నన్ను మెచ్చుకున్నారు, అభినందించారు. చాలా సంతోషం. చాలామంది ప్రముఖులు రావడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా రామ్దేవ్ బాబా గారు మరియు అందులో పనిచేస్తున్న సహా వ్యవస్థాపకులైనటువంటి ఆచార్య బాలకృష్ణ గారు మరియు గౌరవ కేంద్ర సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, తర్వాత జోవెల్ ఓరామ్ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అతను, మరి సెక్రటరీస్ మినిస్ట్రీ ట్రైబల్ మినిస్ట్రీ సెక్రటరీస్, అండర్ సెక్రటరీస్, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇంకా మొదటి రోజైతే నేను స్పీచ్ ఇచ్చాను. తర్వాత మొట్టమొదటిసారిగానే మనం అక్కడ వేదిక పిలిపించి రామ్దేవ్ బాబా మా 5గురిని అక్కడ సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసిన తర్వాత రామ్దేవ్ బాబా గారు మాట్లాడుతూ మరియు మన కల్చర్ ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, మనము ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు హర్యానాలో చూస్తే హుక్కా, బీహార్లో చూస్తే గుట్కా, ఇటువంటి వాటితోని యువత బానిసయ్యి మరి చెడు మార్గాల్లో వెళ్ళడము మంచిది కాదు. మన కల్చర్ హర్యానాలో చూస్తే వ్యవసాయం మన కల్చరు, అగ్రికల్చర్ మన కల్చర్ అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మన కల్చర్ విడిచిపెట్టి వేరే చెడు మార్గాల్లో వెళ్ళడంతో మన భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పడం, మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా రెండవ రోజు కార్యక్రమంలో జయమదాన్ మేడం వచ్చింది. ఆమె ఏమంటారంటే ఆస్ట్రాలజరు. చాలా మంచి మన బాడీలో ఉన్నటువంటి 7 సెన్స్ 7 చక్రాల గురించి ఆమె చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే మనము ఇంతకుముందు నాకేందంటే ఇంత తెలియకపోతున్నాయి. ఈరోజు మన బాడీలో ఉన్నటువంటి చక్రాలు, ఏ చక్రం ఎటువంటి మన చక్రాలలో ఏ చక్రం యాక్టివ్గా ఉంటే మనం ఏమవుతాం అనేది ఆమె చక్కగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా గోవా నుంచి వచ్చినటువంటి ప్రముఖులు వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్పడం జరిగింది. మన బాడీని ఎట్లా కంట్రోల్లో ఉంచాలి, మనం యోగా మనం ఎట్లా చేస్తే మనం అంటే ఆవేశాలు, తర్వాత ఏమంటారు ఉద్వేగం, ఇవన్నీ తగ్గించాలంటే మనం ఏం చేయాలనే విషయాల పట్ల చాలా చక్కగా మంచి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే అది సదస్సు సెమినార్, ఇటువంటి ఇంత చక్కటి కార్యక్రమంకి అటెండ్ కావడం, మన ఆదిలాబాద్ జిల్లా నుంచి మన తెలంగాణ నుంచి నేను వెళ్ళడం, అది నేను గర్వంగా భావిస్తున్నాను, నా పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రామాయణం ఇప్పుడు రాస్తున్నాను. ఈ క్రమంలో మరి హరిద్వార్ అంటే ఉత్తరాఖండ్ అంటే దేవభూమి, అటువంటి దేవభూమి నుంచి నాకు పిలుపు రావడం అంటే నిజంగా స్వర్గం నుంచే నాకు పిలుపు వచ్చిందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. నన్ను ఆదరించినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి, నా మిత్రులు బంధువులు ప్రతి ఒక్కరికి నేను పేరున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఆదరణ నన్ను ఇంతవరకు తీసుకెళ్ళిందని నేను భావిస్తున్నాను.